హలో ఫ్రెండ్స్, జై భీమ్. ఈరోజు మన టాపిక్ దక్షిణ భారతదేశానికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుకున్నాం. గత కొన్ని రోజులుగా దక్షిణాది రాష్ట్రాలను కలవరపెడుతున్న అంశాలు ఒకటి డీలిమిటేషన్, రెండు వన్ నేషన్ వన్ లాంగ్వేజ్. इनफैक्ट वन नेशन वन लैंग्वेज एक डिजास्ट्रस कॉन्सेप्ट है. నిజానికి వీటి వలన దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందా? మెజారిటీ ప్రజలు అవుననే చెప్తున్నారు. రానున్న 2026 జనాభా లెక్కల ప్రకారం పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో మన దక్షిణ భారతదేశానికి ఎక్కువ మొత్తంలో ఎంపీ సీట్లు తగ్గనున్నాయని, అలాగే నార్త్ ఇండియాకి భారీగా ఎంపీ సీట్లు పెరగనున్నాయని ఒక అంచనా. అలా జరగడం వల్ల నార్త్ ఇండియాలోని బీహార్ అలాగే ఉత్తరప్రదేశ్ లో గెలిచిన సంఖ్యాబలంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇతర రాష్ట్రాల పైన ఆధారపడకుండానే ప్రభుత్వాలు నడుపుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం అవసరమే రాదు. ఇప్పటికీ దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతూనే ఉంది. అది రాజకీయ పరంగాను అలాగే ఆర్థిక పరంగాను. మోడర్న్ ఎకానమీకి ఎక్కువగా దోహదపడుతుంది దక్షిణ భారతదేశమే. భారతదేశ ఇన్కమ్ లో ఎక్కువ భాగం దక్షిణాది రాష్ట్రాల నుంచే వెళ్తుంది. కానీ దక్షిణాది రాష్ట్రాలకు 1/3 వంతు మాత్రమే ఆదాయం తిరిగి వస్తుంది. ఐటీలోను అలాగే వాణిజ్య రంగంలోను దక్షిణ భారతదేశం ఎప్పుడు ముందంజలోనే ఉంటుంది. డీలిమిటేషన్ అంటే సింపుల్ గా చెప్తాను, జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను కేటాయించడం, అలాగే నియోజకవర్గాల హద్దులను మార్చడం. ఇండియాలో డీలిమిటేషన్ ప్రక్రియ ఆఖరిగా 1973లో జరిగింది. ఆ తర్వాత కొన్ని బలమైన కారణాల వల్ల ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుత నార్త్ ఇండియా జనాభా కంటే సౌత్ ఇండియా జనాభా చాలా తక్కువ. ప్రస్తుత జనాభా ప్రకారం డీలిమిటేషన్ చేస్తే ఖచ్చితంగా సౌత్ ఇండియాలో ఎక్కువ మొత్తంలో ఎంపీ సీట్లు కోల్పోబోతున్నాం. నిజానికి ఇది ఫెయిర్ డీలిమిటేషన్ అవుతుందా? ఆలోచించండి. దక్షిణాది రాష్ట్రాలపై పోరుబాటుకి సిద్ధమైన తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఈ దక్షిణాది రాష్ట్రాల నాయకులు సహకరిస్తారా? தொகுதி மறுசீரமைப்பு பேர்ல தென்னிந்தியாவுடைய தலைக்கு மேல ஒரு கத்திய தொங்கிக்கிட்டு இருக்கு. எல்லா வளர்ச்சி குறியீடுகள்லையும் முதன்மை மாநிலமாக இருக்கக்கூடிய தமிழ்நாடு கடுமையா பாதிக்கப்பட்டிருக்கு. ஒன்றிய அரசு 2026 ஆண்டுல மக்களவை தொகுதியுடைய எண்ணிக்கையை மறுசீரமைப்பு செய்ய போறாங்க. దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నాయకులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? వీరికి తమ రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదా? వారిని ఎంపీలుగా గెలిపించిన ప్రజలకే తెలియాలి. సీఎం స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాల నాయకులకు అలాగే ప్రతిపక్ష నేతలకు పోరుబాటుకు కలిసి రావాలని ఆహ్వానం పంపారు. మరి తెలుగు రాష్ట్ర నాయకులు అలాగే ప్రతిపక్ష నాయకులు సీఎం స్టాలిన్ కు సహకరిస్తారా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి చంద్రబాబు గారు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోగలరా? ప్రశ్నించడమే లక్ష్యంగా పార్టీ పెట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంగా ఉన్న డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ గారు దీనిని ప్రశ్నించే ధైర్యం చేయగలడా? ప్రజానాయకుడని చెప్పుకునే మాజీ సీఎం జగన్ గారు ప్రజల కోసం పోరాటం చేయగలరా? సీఎం రేవంత్ గారు మీ వాయిస్ ఎప్పుడు వినిపిస్తారు? మాజీ సీఎం కేసీఆర్ గారు ఉద్యమం ఎప్పుడు మొదలు పెడతారు? దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై దక్షిణాది రాష్ట్ర నాయకులు ఏకతాటిపైకి రాగలరా? వన్ నేషన్ వన్ లాంగ్వేజ్, ఒకే దేశం ఒకే భాష, దీనితోనే ప్రగతి సాధ్యమా? వివిధ మతాలు, భాషలు, జాతుల సమూహం కదా ఈ భారతదేశం. ఏకత్వం, భిన్నత్వం, సమానత్వం అనేవి సామాజిక జీవనంలో ముఖ్యమైన భావనలు కదా ఈ భారతదేశం. ఒకే దేశం వివిధ భాషలు ఎందుకు ఉండకూడదు? ఒకే దేశం ఒకే భాష, ఇది రాజ్యాంగ స్ఫూర్తి అవుతుందా? ఇది రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగానే భావించవచ్చా? ఫ్రెండ్స్, గమనించండి, మన నాయకులు వాళ్ళ స్వలాభం కోసం జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకపోవచ్చు. మన భావితరాలకు ఎటువంటి నష్టం జరగకుండా సరైన నిర్ణయాన్ని సమర్థించండి. భారత రాజ్యాంగాన్ని కాపాడండి. ఫెయిర్ డీలిమిటేషన్ ని కోరుకోండి. జై భీమ్.